ఇక ఆయన ఆయన ట్యూన్స్ అందరి రింగ్ టోన్స్, ఆయన మ్యూజిక్ అందరి హార్ట్ బీట్స్, నన్ అనదర్ దేవిశ్రీ ప్రసాద్. మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. హాయ్ అందరికీ. సో నాతో పాటు ఒకే ఒక లైన్ పాడండి. హీస్ ఎ లెజెండ్, 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 హీస్ ఎ లెజెండ్. అందరికీ నచ్చిన పాటలు. థ్యాంక్ యూ సో మచ్. బాలయ్య గారి గురించి మాట్లాడాలంటే అసలు నిజంగానే ఇందాక అన్నట్టు మా ఎవరికి అర్హత లేదు. నేను ఒక విషయం మాత్రం చెప్తాను. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక పెద్ద స్టార్ తోటో మాట్లాడుతున్నట్టు అలాంటి ఫీలింగ్ కలగలేదు. ఆయనతో మాట్లాడుతున్న ఒక చిన్న పిల్లడితో మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడు. హీస్ లైక్ ఎ కిడ్. నిజంగానే ఆయన ఎనర్జీ అన్మ్యాచబుల్. ఒకసారి వజ్రోత్సవం ప్రోగ్రాంలో అసలు స్టేజ్ మీద బల్టీ కొడుతూ కూడా డాన్స్ చేశారు ఆయన. సో ఎప్పుడే ఆయన ఫ్యాన్స్ అంటే దాంతోపాటు నేను నిజంగా మెస్మరైజ్ అయిపోయానమాట ఆ రోజు. సో ఇంకొక ఈ లెజెండ్ అనేది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ ఇప్పుడు. ఎందుకంటే ఈ సినిమాతో బాలయ్య గారితో వర్క్ చేయడంతో మొత్తం అందరు హీరోస్ తోటి వర్క్ చేసిన క్రెడిట్ నాకు కంప్లీట్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా నాన్నగారు సత్యమూర్తి గారు రైటర్. ఆయన బాలయ్య గారితో చాలా సినిమాలు చేశారు. నారి నారి నడుమురారి, భలే దొంగ, బంగారు బుల్లోడు, ఇవన్నీ వాళ్ళు చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్సే. పిల్లోడిని అంట అప్పుడు. సో అలా డాడీకి ఆయనకి చాలా చాలా మంచి ఫ్రెండ్షిప్. అండ్ డాడీ వచ్చి నందమూరి తారక రామారావు గారి పెద్ద 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 వీరాభిమాని. ఆయన సినిమాలన్నీ చిన్నప్పటి నుంచి మాకు చూపి చూడరా ఇలా చేశారు అలా చేశారని ప్రతిదీ చూడు మాకు ఒక డిక్షనరీ, ఒక ఎన్సైక్లోపీడియా లాగా. అలా ఈరోజు బాలయ్య గారితో వర్క్ చేయడం నాకు నిజంగా చాలా చాలా సంతోషం. అండ్ ఐ క్యాన్ ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ ఇన్ వర్డ్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పైగా ఆయన డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా ఎనర్జీ ఉంటుంది. నేను చిన్నప్పుడు ఆదిత్య 369 సినిమా చూసా. అందులోనే ఎక్స్ట్రాడనరీ స్టెప్స్ ఉంటాయి. ఇందులో అసలు మీరు చూడాలి ఒక్కొక్క సాంగ్ సినిమాలో. ఇందాక జస్ట్ శాంపిల్ చూపించారు. మిగతా సాంగ్స్ మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ చూసాం. బోయపాటి శ్రీని గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక ప్యాక్ ఆఫ్ ఎనర్జీ. అందునే ఎనర్జీ అంటూ యాక్చువల్లీ ఈ సినిమాలో ఒక వర్డ్ పెట్టాం, టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో, టైం బాంబ్ పేలిందే పిల్ల. యాక్చువల్లీ ఈయన అసలు టైం బాంబ్ అట. సో ఇంకా వాళ్ళిద్దరూ కలిస్తే ఇంక స్క్రీన్ మీద ఎలా ఉంటుందో మనం మాటల్లో చెప్పక్కర్లేదు. అండ్ అగైన్ ఐ వాజ్ మెస్మరైజ్డ్ బై ద పర్ఫార్మెన్స్ ఆఫ్ జగపతి బాబు గారు. సార్ నిజంగా యాక్చువల్లీ ఒక స్పెషల్ అట్రాక్షన్లా ఉన్నారు మీరు స్క్రీన్ మీద. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ సార్. అండ్ కెమెరామ్యాన్ గారి వర్క్ కానీ రాంప్రసాద్ గారికి థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఇట్ లుక్ సో బ్యూటిఫుల్. అండ్ మా కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గారికి. అండ్ స్పెషల్గా మా రామజోగి శాస్త్రి గారు అన్ని పాటలు ఆయనే రాస్తారు. పాపం డే అండ్ నైట్ నాతో కూర్చుని సార్ ఇలా బాగుంటుంది అలా బాగుంటుంది చాలా కాంబినేషన్స్, చాలా వెరైటీస్ ఆఫ్ లిరిక్స్ ఇచ్చి. సో ప్లీజ్ గివ్ ఆల్ ఆఫ్ దెమ్, రాంప్రసాద్ గారికి, రామజోగి శాస్త్రి గారికి, ప్రేమ్ రక్షిత్ గారికి అండ్ ఆల్ ది టెక్నీషియన్స్ ఆఫ్ లెజెండ్. దాని తర్వాత మా ప్రొడ్యూసర్స్ 14 రీల్స్ అని చెప్పి రికార్డింగ్ వచ్చినప్పుడు మాత్రం నాకు 16 రీల్స్ పంపిస్తున్నారు. రెడీ అని లెక్క అర్థం కావాలి నాకు. సార్ 2 రీల్స్ ఎక్స్ట్రా వచ్చినాయి సార్ అని జోక్ చేస్తుంటామాట. సో ఊరికే సరే పంచి బాగుంది అన్నా సార్, మీరు మరీ కోపగించుకుంటా అంటే సినిమా చూసినప్పుడు 2 రీల్స్ వాళ్ళకి తెలియదుగా. దిస్ జస్ట్ ఫర్ ఫన్. ఓకే అలా. సో వాళ్ళందరూ నిజంగా దే ఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్ దెన్ ప్రొడ్యూసర్స్. సో ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ టు వర్క్ విత్ 14 రీల్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గోపి గారు, రామ్ గారు, అనిల్ గారు, థ్యాంక్స్ లాట్. అండ్ ఈ ఆడియో విషయానికి వస్తే ఒక చిన్న విషయం మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను విత్ అందరి పర్మిషన్తో, అందరి ఇదితో. వెదురుపాక అనే ఊరు నుంచి మా నాన్నగారు సత్యమూర్తి గారు వచ్చారు. అక్కడ మా రీసెంట్గా ఒక అన్లక్కీగా ఏంటంటే మా పెద్దనాన్నగారు హరి గారు హీ జస్ట్ పాస్డ్ అవే దిస్ వీక్. సో ఈ ఆడియోని అంటే ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం. మా పెద్దనాన్నగారు అంటే నేను టీవీలో కనిపిస్తే చాలు మా ఓడు వచ్చాడు టీవీకి మొత్తం దిష్టి తీసి ఊరంతా డప్పేసేవారు అనమాట. సో చిన్న అనారోగ్యం వల్ల అది జరిగింది. బట్ ఎనీవే ఈ సంతోషమైన సందర్భాన్ని, ఈ ఆడియోని, నేను చేసిన వర్క్ని మా పెద్దనాన్నగారు హరి గారికి నేను అంకితం ఇవ్వాలనుకుంటున్నాను. లవ్ యూ సో మచ్ పెద్దనాన్న గారు. యూ ఆల్వేస్ బీన్ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. మా నాన్నగారికి ఆయన చాలా చాలా క్లోజెస్ట్ బ్రదర్. ఆయనకి ఎన్ని అడ్వైస్లు కానీ వాళ్ళిద్దరు ఎరా అనుకుంటే అంత ఫ్రెండ్స్లో ఉండేవారు. సో మా పెద్దమ్మ గారికి మా కజిన్స్, మా బ్రదర్స్ భాస్కర్ అన్నయ్య, రాంబాబు తమ్ముడు, తులసకి అందరికీ మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరి పవర్, బాలయ్య గారి ఫ్యాన్స్ అందరి బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఉండాలి. ఆ ఫ్యామిలీకి ఎనర్జీ
అండ్ పవర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీస్ అ లెజెండ్. థ్యాంక్ యూ.